ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితమేమి, తగిన కాలమందు పంట కోతుము. క్రైస్తవ జీవితం ఎలాగుండాలి? చాలా చాలా మంచి మంచి బుక్స్ చదువుతాం, బైబిల్ చదువుతాం, లేదా గొప్ప గొప్ప వాళ్ళ బోధలు వింటాం. కానీ ఆ విధంగా అనుసరిస్తున్నామా లేదా ఒక ప్రాక్టికల్ క్లాస్ అన్నది మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవుని సేవించడంలో, నీతి కలిగి ఉండటంలో, ఇతరులను దీవించడంలో మరి ముఖ్యంగా మీరు అలసిపోవద్దు. ఇది ఎప్పుడు నిత్యము చేస్తూనే ఉండాలి. ప్రతిదానికి అలసిపోవద్దు. మంచి కార్యములు చేయటానికి అలసిపోవద్దు. యేసు ప్రభు కూడా మంచి కార్యములు చేస్తూనే ఉన్నాడు, ఎప్పుడు అలసిపోలేదు అని కూడా దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మరి ముఖ్యంగా విసుక్కోవడము ఆత్మీయంగా చాలా రిలేటెడ్గా ఉంది. మనం భౌతికంగా విసుక్కుంటాం, కానీ ఆత్మీయంగా కూడా విసుక్కుంటాం. మన ప్రార్థనలకు జవాబు రాలేదని, లేదా మన మంచి కార్యాలు అందరికి తెలియబడలేదని, లేదా మంచి కార్యములు గుర్తించలేదు, లేదా మన త్యాగాలు గుర్తించలేదు అని ఖచ్చితంగా ఆత్మలో అనిపిస్తుంది. కానీ విసుగు చెందబాకండి. ఇవి మీరు ఎవరికి కనపడకుండా మీ పనులు మీరు చేస్తూ ఉండండి. మీ పరలోకపు తండ్రి మీ గురించి చూస్తాడు. విసుగు చెందొద్దు. మరి ముఖ్యంగా మేలు చేయటం యందు, సేవ చేయటం, క్షమించటం, సహాయం చేయటం, ప్రోత్సహించడంలో ఎప్పుడు విసుక్కోవద్దు. తగిన కాలమందు మీ పంట వస్తుంది. విత్తేవాడు రైతు మరి విత్తినప్పుడు తనకి ఎటువంటి పంట రాబోతుందో తెలీదు. దానికి గింజలు విత్తుతున్నాడే కానీ దాని గురించి అది ఎక్కువ పంట వస్తుందా, తక్కువ పంట వస్తుందా, లేదా కొట్టుకొని పోద్దా, ఇవన్నీ తెలియదు. కానీ విశ్వాసముతో విత్తుతాడు. విత్తినప్పుడు తన యొక్క పంటను చూసి సంతోషపడతాడు. కాబట్టి మీరు విత్తండి, మీ కార్యములు దేవుడు చూస్తాడు. ఎప్పుడూ కూడా అలసిపోకండి. ఇది మనం చాలా నేర్చుకోవాల్సిన విషయం. మరి ముఖ్యంగా మనము మన సోదరుడు, మన తోటి వారు దారి తప్పిపోతుంటే వారి గురించి మంచి ఆలోచించడంలో మర్చిపోవద్దు, ఆగిపోవద్దు, అలసిపోవద్దు అని. ఈ విధంగా చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయనుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మా యొక్క రహస్యమైన పనులన్నీ మీరు చూస్తున్న తండ్రి, నాయన, రహస్యంగా కారుస్తున్న కన్నీరు ప్రార్థనలు వింటున్న దేవుడు. కాబట్టి మేము అలసిపోకుండా ప్రార్థన చేస్తున్న ప్రార్థనలకు జవాబు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.